హమస్ మరోసారి ఇజ్రాయిల్ పైన రాకెట్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదు. దానికి ప్రతీకారంగా రఫా పైన ఇజ్రాయిల్ కూడా దాడి చేసింది. మరి జనవరి తర్వాత ఈ ఇజ్రాయిల్ పైన నేరుగా హమస్ దాడి చేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది అక్టోబర్ 7న హమస్ ఇజ్రాయిల్ పైన దాడి జరిపింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరుపుతూనే ఉంది గాజా పైన. సో ఇప్పటికీ వేల సంఖ్యలో పాలస్తీనులు చనిపోయారు. హమస్ను అంతం చేసేదాకా ఈ దాడి కొనసాగుతుంది. హమస్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ క్లెయిమ్ చేసుకుంది. నార్త్ అండ్ సెంట్రల్ గాజాలో హమస్ను లేకుండా చేశాం, ఇక మిగిలింది సదరన్ గాజా అని సదరన్ గాజాలోని టౌన్ ప్రధాన సిటీ పైన అటాక్ మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఈ సమయంలో హమస్ ఇజ్రాయెల్ పైన రాకెట్ దాడి చేసింది. సో ఇది అనేక క్వశ్చన్స్ రైజ్ చేస్తోంది. ఇన్ని నెలల తర్వాత కూడా ఇజ్రాయెల్ ఇంత విధ్వంసకరమైన దాడి జరిపాక కూడా హమస్ ఇంకా తిరిగి దాడి చేసేటువంటి సామర్థ్యాన్ని ఎలా కలిగి ఉంది? ఇప్పటికీ 7 నెలలు అయిపోయింది, 8 నెలలు అవుతోంది. 8 నెలల యుద్ధం తర్వాత కూడా గాజాలో మానవ మారణహోమం జరిగి 32,000 మందికి పైగా చనిపోయాక కూడా హమస్ను ఇజ్రాయెల్ ఎందుకు అంతం చేయలేకపోయింది? ఇది ఒక రకంగా ఇజ్రాయెల్ మిలిటరీ ఇన్కాంపిటెన్స్ను తెలియజేస్తుందా, లేదా హమస్ లాంటి బలగాల్ని అంతం చేయడము కన్వెన్షనల్ వార్ఫేర్తో సాధ్యం కాదా? ఇలాంటి అనేక క్వశ్చన్ రైజ్ చేస్తుంది. గాజాలో హమస్ అంతమయ్యే వరకు మేము ఆ యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈలోగా హమస్ అంతం చేసే క్రమంలో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయాలి, ఎంత విధ్వంసము గాజాలో జరగాలి అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికీ ఇంటర్నేషనల్గా ఇజ్రాయెల్ ఐసోలేట్ అవుతోంది. నేను ఇంకో వీడియోలో ఆ కారణాలు ఏంటి కూడా వివరించాను. మరి హమస్ ఈ సమయంలో ఎందుకు దాడి చేసింది? సరిగ్గా సదరన్ గాజాలోకి ఎయిడ్ సహాయాన్ని అనుమతించిన సమయంలో ఒకవైపు శాంతి కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, కాల్పుల విరమణ కొరకు. ఈవెన్ ఈజిప్ట్, ఖతార్ ప్రతిపాదించిన సీజ్ ఫైర్ కాల్పుల విరమణ అగ్రిమెంట్ హమస్ అంగీకరించింది. అలాంటి సమయంలో ఇజ్రాయెల్ పైన ఎందుకు హమస్ దాడి చేసింది? హమస్ దాడి చేయడం ద్వారా ఏమి సాధించదలుచుకుంది? హమస్ దాడి ఒక రకంగా ఇజ్రాయెల్లో పెద్ద నష్టం కలిగించాలన్న దాడి కాదు. ఆ దాడిని చూస్తుంటే ఇట్స్ మోర్ ఏ స్ట్రాటజిక్ మెసేజ్, వ్యూహాత్మక సందేశాన్ని ఇజ్రాయెల్కి ఇవ్వడం హమస్ లక్ష్యం. హమస్ లక్ష్యం ఏంటి అంటే ఇజ్రాయెల్కు ఒక రకంగా మెసేజ్ ఇవ్వడం. హమస్ తన మిలిటరీ సామర్థ్యం, తన స్ట్రైక్ కేపబిలిటీ ఇంత విధ్వంసం జరిగినా కూడా ఇంకా కలిగి ఉంది. మీరు హమస్ను రిటాలియేట్ చేయగలుగుతుంది. హమస్ అంతం కాలేదు. ఇజ్రాయెల్ చెప్తున్నట్లుగా నార్త్ అండ్ సెంట్రల్ గాజాలో కూడా హమస్ అంతం కాలేదు అనే మెసేజ్ ఇజ్రాయెల్కి పంపించడం. మాకు కూడా ఇంకా తిరుగుబాటు చేసి ఇజ్రాయెల్ పైన నష్టం కలిగించే సామర్థ్యం మాకు ఉంది అని ఒక మెసేజ్ను హమస్ పంపించింది. రెండో మెసేజ్ ఏంటంటే ఇజ్రాయెల్ హమస్ను 10 రోజుల్లోనో, నెల రోజుల్లోనో, 3 నెలల్లో, 6 నెలలు అంతం చేయగలుగుతుందని చెప్తూ ఇప్పటిదాకా గాజా పైన, పాలస్తీనా ప్రజల పైన ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ వస్తుంది. కానీ హమస్ పైన జరుగుతున్న ఈ దాడి కాస్త పాలస్తీనా ప్రజల పైన యుద్ధంగానే మారుతుంది. హమస్ పైన దాడి చేయడానికి ఇజ్రాయెల్ హక్కుంది ఖచ్చితంగా. ఎందుకంటే హమస్ కూడా ఇజ్రాయెల్ పైన టెర్రర్ దాడి జరిపింది కనుక రిటాలియేట్ చేసే హక్కు ఇజ్రాయెల్కు ఉంది. యునైటెడ్ నేషన్ చార్టర్ కూడా దానికి అనుమతిస్తుంది, ప్రియంప్టివ్ మిలిటరీ స్ట్రైక్ అని. కానీ హమస్ పైన దాడి కాదు ఇప్పుడు ఇజ్రాయెల్ జరుపుతున్నది. ఇజ్రాయెల్ జరుపుతున్నది పాలస్తీనా ప్రజల పైన. ఈ విషయాన్ని ప్రపంచానికి కూడా అర్థమయ్యేలా హమస్ ఈ దాడి జరిపింది. ఒకవేళ హమస్ పైన దాడి అయితే ఇప్పటికి హమస్ అంతం కావాలి. కానీ హమస్ పైన దాడి కాకుండా ఇది పాలస్తీనా ప్రజలపైన దాడిగా పరిణమిస్తుంది.
హమాస్ పైన అంతం చేసే క్రమంలో పాలస్తీనా ఇప్పటికే నరకంగా మారిపోయింది, ఇంకా భయంకరంగా ఉంటుందని. అయితే ఇజ్రాయెల్ వాదన ఏమిటంటే హమాస్ సాధారణ పౌరుల్ని, పిల్లల్ని షీల్డ్గా వాడుకొని తమపై దాడి చేస్తోంది కనుక హమాస్ను అంతం చేయడంలో జాప్యం జరుగుతుందనేది ఇజ్రాయెల్ వాదన. కారణాలు ఏదైనా హమాస్ తాను ఇంకా బతికే ఉన్నాను, తాను ఇంకా తిరుగు అటాక్ చేయగలిగే సామర్థ్యం తనకు ఉంది అనేటువంటి ఒక మెసేజ్ను పంపించింది. ఇప్పటికైనా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆలోచించాలి. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతిదాడులు సాధారణ పాలస్తీనీయులు, సాధారణ ఇజ్రాయేలీ పౌరులు బలైపోతున్నారు. సాధారణ ఇజ్రాయేలీ పౌరులకు బెంజమిన్ నెతన్యాహు అతివాద ప్రభుత్వంతో సంబంధం లేదు. సాధారణ పాలస్తీనా ప్రజలకు, గాజాలోని ప్రజలకు హమాస్తో సంబంధం లేదు. అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్నవారు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చనిపోతున్నది మాత్రం సామాన్య ప్రజానికమే తప్ప మనకు ఇంకా వేరే కనబడలేదు. అందువల్ల హమాస్ పైన సింపతి అవసరం లేదు, ఇజ్రాయెల్ పైన సింపతి అవసరం లేదు. కానీ సాధారణ ఇజ్రాయేలీ పౌరుల పట్ల సానుభూతి ఉండాలి, అలాగే సాధారణ పాలస్తీనీల పైన సానుభూతి ఉండాలి. ఏ పాపం ఎరుగని ఈ అమాయక ప్రజలు ఈ యుద్ధ క్రీడలో బలైపోతుంటే మానవాళి చూస్తూ ఊరుకోవాల్సిందేనా, ప్రపంచం చూస్తూ ఈ మానవ మారణ హోమాన్ని ఊరుకోవాల్సిందేనా అనేది ఆలోచించాలి.